కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకుని వచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టాలపై ప్రతి ఒక్కరూ కూడా అవగాహన పెంచుకోవాలని బద్వేలు ప్రాజెక్టు ఐసీడీఎస్ సిడిపిఓ శ్రీదేవి పేర్కొన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులు ఐసీడీఎస్ సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది జూలై 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలైన భారతీయ న్యాయ సంహిత చట్టం, భారతీయ సాక్ష్య అభినయ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ రవికుమార్, ఐసీడీఏ సూపర్వైజర్లు, అలాగే ఐసీటీఎస్ ఆర్పి ప్రజ్వల్, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సంరక్షణ కార్యదర్శులు పాల్గొన్నారు. మనకు ఐపీసీ ఉంది కదా, తెలుసు కదా, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్. దాన్ని మార్చి భారతీయ న్యాయ సంహిత అని చెప్పి పేరు మార్చినారు. దాంట్లోనే కొన్ని సెక్షన్లు డివిజన్ చేశారు, కొన్ని సెక్షన్లు యాడ్ చేస్తారు. అంటే ఇంతకుముందు మనకి ఒక కంప్లైంట్ ఇవ్వాలంటే ఏం చేసేవాళ్ళంటే ఫిజికల్గా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ ద్వారా కూడా, త్రూ మెయిల్ ద్వారా కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఈ వితిన్ 3 డేస్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. ఇవి ఏమేమి ఉన్నాయి? ఒకటి హెల్త్ పరంగా మనకు చూపిస్తారు, తర్వాత లీగల్గా వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. తర్వాత ఎవరైనా హింస జరిగినప్పుడు అభద్రతా భావానికి గురయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి వాళ్ళను నార్మల్ లైఫ్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది?